హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మ టాక్స్. స్వాతి ఒక చోట నిలబడి నా జీవితం ఏమైపోతుంది అని బాధపడుతూ ఉంటుంది. ఈలోపు పార్థుని తీసుకుని భానుమతి స్వాతి దగ్గరికి వస్తూ ఉంటుంది. శక్తి చూస్తుంది, ఏంటి పార్థుని స్వాతి దగ్గర తీసుకెళ్తుంది భానుమతి స్వాతితో నిజం చెప్పించటానిక. ఒకవేళ పార్థు గట్టిగా నిలదీస్తే స్వాతి నిజం చెప్పేస్తుందేమో, నేను వెళ్ళాలి వెంటనే అని శక్తి వస్తూ ఉంటుంది. ఈలోపు భానుమతిని పార్థును చూసి స్వాతి వెళ్ళిపోబోతూ ఉంటుంది. ఏంటి స్వాతక్క, ఏదో తప్పు చేసిన దానిలాగా మమ్మల్ని చూసి వెళ్ళిపోతున్నావేంటి అంటది భానుమతి. అప్పుడు స్వాతి, నేనేం తప్పు చేయలేదు బానమ్మ అని అంటది. సరే, నాకు ఒక నిజం చెప్పు, నువ్వు ఎందుకు అబద్ధం ఆడావు? నువ్వు ఆ రోజు ప్రాణం తీసేసుకుంటుంటేనే కదా నిన్ను నేను రక్షించాను. ఆ టైంలో నువ్వు గర్భవతివి అని చెప్పావు కదా, మరి ఈరోజు ఏంటి నేను గర్భవతిని కాదు, నేను అతన్ని ప్రేమించాను అని ఎందుకు అబద్ధం చెప్పి నన్ను అందరి ముందు దోషిలాగా నిలబెట్టావు స్వాతక్క అనేసి అడుగుతూ ఉంటుంది. ఈ లోపు అక్కడికి శక్తి వస్తుంది. ఏంటి స్వాతిని బెదిరిస్తున్నావేంటి భానుమతి? ఈ ఇంట్లో నీకు పెద్ద పేరు రావటం కోసం ఇదంతా చేస్తున్నావా నువ్వు అంటే? నేను అలా చేయలేదు చిన్నత్త. ఎందుకు అంటే స్వాతిని నా తోబుట్టులాగా చూసుకున్నాను. తను చనిపోతుంటే నేను కాపాడాను. తనకు గర్భిణి అనే బావగారి వల్ల తన గర్భిణి అయింది అని అంటే నేను చరణ్ బావగారికి ఇచ్చి పెళ్లి చేసి తనకి న్యాయం చేశాను. అప్పుడు ఆ టైంలో తన కంటి నిండా నీళ్ళు వచ్చాయి. ఆ కన్నీళ్ళతోటి నాకు కృతజ్ఞత చెప్పింది. అది చాలు చిన్నత్త. కానీ తనంతట తను అబద్ధం చెప్పలేదు, ఎవరో అబద్ధం చెప్పించారు. ఆ విషయం తెలుసుకోవటం కోసమే నేను వచ్చాను అంటది భానుమతి. అప్పుడు వెంటనే పార్థు, ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళి స్వాతిని చెకప్ చేస్తే తెలుస్తుంది కదా తన గర్భిణియో కాదో అనేసి అంటూ ఉంటాడు. వెంటనే టెన్షన్ పడిపోయి శక్తి చూస్తుంది స్వాతి వైపు. తీయించుకున్నావని కళ్ళతో సైక్ చేస్తుంది. తీయించేసుకున్నానమ్మా అని కళ్ళతోటి మళ్ళీ స్వాతి సమాధానం చెప్తుంది. ఈలోపు ఏంట్రా, ఒకవేళ హాస్పిటల్కి తీసుకెళ్ళామో అనుకో, నేను ఒకవేళ హాస్పిటల్కి తీసుకెళ్ళామా అనుకో, అప్పుడు తన కడుపులో బిడ్డ లేకపోతే భానుమతితో అజ్ఞాతవాసం చేయిస్తావా, అరణ్యవాసం చేయిస్తావా, లేదంటే పూర్తిగా వదిలించుకుంటావా, ఈ ఇంటి నుండి బయటికి గెంటేస్తావా అనేసి అంటది శక్తి. అప్పుడు షాక్ అయిపోద్ది భానుమతి. ఏంటి చిన్నత్త, స్వాతి గర్భానికి నా కాపురానికి అలా ముడిపెడుతున్నారేంటి అని అంటది. మరి అవును, నువ్వేమనుకుంటావో అనుకో, కోపం అనుకుంటావా, పందెం అనుకుంటావా, నీ ఇష్టం, ఏమనుకున్నా సరే నేనేం పట్టించుకోను అని అంటూ ఉంటుంది శక్తి. ఈ లోపు అక్కడికి శారద వస్తుంది. ఏంటి శక్తి, ఏం మాట్లాడుతున్నావు? స్వాతి భానుమతి ఈ ఇంటి కోడలే. ఒకవేళ స్వాతికి నీ కొడుకు అంటే ఇష్టం కాబట్టి అలాగ అబద్ధం చెప్పిందేమో భానుమతితో, అది నిజమనుకుని భానుమతి చరణ్తో పెళ్లి చేసిందేమో అనేసి అంటూ ఉంటుంది. సరే పాతు, నువ్వు భానుమతిని తీసుకుని వెళ్ళు అని అంటే పాతు భానుమతిని తీసుకుని వెళ్ళిపోతాడు. స్వాతి, నువ్వు వెళ్ళు అంటే వెళ్ళిపోతుంది. ఈలోపు వెంటనే శక్తి, ఏం చేస్తానో, నీ కొడుకు చేసిన తప్పులకి నా కోడలు నా కొడుకు జీవితాన్ని బలి చేస్తున్నావా అని అంటే, ఏంటక్క, నా కొడుకు తప్పు చేయలేదని నేను చెప్తున్నాను కదా, ప్రూవ్ చేస్తాను అని చెప్తుంటున్నాను కదా అని శక్తి అంటది. ఇంకా చాపు శక్తి, ఇంకా ఇప్పటికే ఇంటి పరువు పోయింది, ఇంకా పరువు తీకు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శారద. భానుమతి అన్న మాటలు గుర్తు చేసుకుంటుంటాడు బలరాం. అంటే తను తల్లి అయితేనే మనకు పెళ్ళవుతుంది అని మత్తు మంది ఇచ్చి స్వాతిని పాడు చేసి గర్భం వచ్చేటట్టు చేసి ఇప్పుడు ఇంకొక అమ్మాయి మెళ్ళలో తాళి కడుతున్నాడు అనే మాటలు, అలాగే స్వాతి నాకు గర్భం రాలేదు అన్న మాటలు, అలాగే మినిస్టర్ గారు నువ్వు నాకు ఇచ్చిన 20 ఎకరాల పొలం తిరిగి తన కొడుకు చరణ్ పేరున మీ మరదల శక్తి రాయించేసుకుని నీకు చెప్పొద్దు అన్న మాటలు, ఇవన్నీ గుర్తు చేసుకుంటుంటుంది. లోపు శారద వస్తుంది. ఏంటండి ఆ పొలం గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఆవిడకి ఇచ్చాడు, ఆవిడ రాయించుకుంది. ఇచ్చేటప్పుడు ఆవిడ రాయించుకున్నప్పుడు మనకేం చెప్పలేదు కదా, వాళ్ళు పడతారులే అని అంటది శారద. అది కాదు శారద, ఎందుకంటే నా కోడలు చాలా మంచిది, తనకు అబద్ధం ఆడటం రాదు, తన మనసులో ఏముందో అదే మాట్లాడుతుంది. కానీ ఈరోజు అందరి ముందు దోషిగా నిలబెట్టారు అంటే స్వాతి నిజంగా గర్భం రాలేదా అని అనుకుంటూ ఉంటే అప్పుడు వెంటనే పాదు వచ్చి, లేదు నాన్న, ఎందుకంటే భానుమతి చెప్పింది కరెక్టే, భానుమతి అబద్ధం రాదు, నేను ఇన్నాళ్ళ నుంచి వస్తున్నాను, కాకపోతే స్వాతితో గర్భం రాలేదు అని అబద్ధం శక్తి పిని చెప్పించింది అంటే, ఏంట్రా పార్థు నువ్వు అన్నదంటే నిజం అని అంటే, ఇప్పుడు ఎందుకు, మనకి ఏ ఆధారాలు లేవు, సాక్ష్యాలు లేవు, మనం ఎలా ప్రూవ్ చేయగలం పార్థు? ఒకవేళ ఈ విషయం తెలిస్తే మళ్ళీ గొడవలు అవుతాయి, ఏమి వద్దు నాన్న అంటది శారద. సరే అయితే నువ్వు జాగ్రత్తగా నా కోడలు తప్పు చేయలేదని నువ్వు ప్రూవ్ చేయి, కానీ
జాగ్రత్తగా చేయాలి సుమ. మన కుటుంబం 40 ఊర్లకి పెద్ద పేరు. కానీ మన ఇంట్లోనే కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటే అది జీర్ణించుకోలేకపోతున్నాను. కానీ ఎవ్వరికైనా ఈ ఇంట్లో ఆడపిల్లలకి అన్యాయం జరిగిందంటే బయట ఏమనుకుంటారు? అందుకనే చెప్తున్నాను, ఈ ఇంట్లో ఎవరికి అన్యాయం జరిగినా నేను ధర్మం, న్యాయం, సత్యం వైపే నిలబడతాను. నువ్వు జాగ్రత్తగా కోడలు, నువ్వు ప్రూఫ్‌లు సంపాదించండి. జాగ్రత్త సుమ అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు బలరాం. కట్ చేస్తే స్వాతిని చిత్ర హాస్పిటల్‌కి తీసుకెళ్ళి గర్భం తీయించేయడానికి తీసుకెళ్తది కదా! కానీ గర్భం తీయించుకోదు. ఎందుకంటే అక్కడ డాక్టర్ సహాయం చేస్తదనమాట స్వాతికి. నాకిష్టం లేదు ఈ గర్భిణీ తీయించుకోవటం అనంటే, సరే నీకు అనుమానం రాకుండా ఒక 30 నిమిషాలు ఉండి ఎళ్ళు. నువ్వు గర్భం చేసేసానని నేను రాసిస్తాను అని ఆ డాక్టర్ చెప్పటం, ఇవన్నీ గుర్తు చేసుకొని వెంటనే ఈ విషయం చరణ్‌కి చెప్పాలని చరణ్ రూమ్‌లోకి వెళ్తది స్వాతి. అప్పుడు చరణ్ బాబు మీతో ఒక మాట చెప్పాలి అని అన్నప్పటికి, ఏంటి నువ్వెందుకొచ్చావు? మనల్ని చూస్తే మా అమ్మ చంపేస్తది. బయటికి పో అంటే, అదేంటి మనం భార్యాభర్తలమే కదా అంటే, ఎవరే నీకు భర్త అని చెప్పి గబగబా లాక్కొచ్చి బయటికి ఇసిరేత్తే అప్పుడు పడిపోబోతూ ఉంటే భానుమతి పట్టుకుంటాది. అంతే ఏమైంది ఫ్రెండ్స్, రేపు చరణ్ ప్రోమోలో ఏం బాబు గారు చూపించారంటే అనంటే, శక్తి అప్పుడు వెంటనే బట్టల శక్తి బ్యాగ్తో వచ్చి వస్తుంది. ఇంటికి ఈ లోపు ఇక్కడికేంటి అమ్మగారు నీ గదిలోకి నమస్తే వెళ్ళి నువ్వు అండి పడుకో, అని అంటది ఏమే స్వాతి. నీ గదిలోకి ఏంటి పో అని అని అంటే స్వాతిని అంటది. చరణ్ అలాగే బాబు చరణ్ నన్ను నీ గదిలోకి పో ప్రేమించాను అని చెప్పి అని అక్కడి చెప్పి నుండి నా వెళ్ళిపోతది. ఇంట పడి ఈ నాకు లోపు తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటే, ఏ నన్ను జీపబ్బాయి మోసం అని చేశాడు, పిలుస్తదనమాట నన్ను నాశనం భానుమతి. చేశాడు నా ఎందుకంటే జీవితం అని భానుమతికి అంటా వాళ్ళ ఉంటది. ఆడపడుచు అంటే ఫోన్ ఏం చేస్తది చేయాలి కదా, నీకు స్వాతిని అంటది శక్తి. తీసుకొచ్చింది అంటే నాకు చరణ్ చిత్ర బాబు ఒక ఇచ్చి అమ్మాయిని పెళ్లి తీసుకొచ్చిందని చేయిద్దామా మాటలు అని గుర్తు అంటా చేసుకుని, ఉంటది అంటే స్వాతి. ఇలా రండి మీకో వీళ్ళిద్దరూ సీక్రెట్ చెప్పాలని మాట్లాడుకుంటున్న చెప్పి ఆ మాటలు పార్థుని బయటికి దూరం నుండి తీసుకెళ్తది భానుమతి. భానుమతి ఏంటో వింటా సీక్రెట్ ఉంటది. తెలుసుకోవాలని అంతే ఫ్రెండ్స్. వెనకాలే వెళ్తది శక్తి. ఈ లోపు స్వాతి నిజంగానే గర్భిణి, తను బిళ్ళలు వాడుతుంది జీపబ్బాయి, అయి నేను చూశాను అంటే నిజమా అంటే, అయ్యో ఇదేంటి గర్భం తీసుకోకుండా నాటకాలేస్తుందా, దీని పని చెప్తానని వెంటనే స్వాతి బెడ్రూమ్లోకి వెళ్ళి స్వాతిని కొట్టి, ఏంటే బిళ్ళలు వేసుకుంటున్నావా నువ్వు, నాతో ఎందుకు అబద్ధం చెప్పు, ఎందుకు ఆ దరిద్రాన్ని కడుపులోంచి తీయలేదని కొడతా ఉంటుంది. ఈ లోపు ఫ్యామిలీ మెంబర్స్ అంతా చూసేస్తారు. ఇంక షాక్ అయిపోద్ది శక్తి. ఏంటి, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు శక్తి, ఎందుకు ఆ అమ్మాయిని కొడుతున్నావు, ఒక నిండు గర్భిణిని అలా కొడుతున్నావు, ఎందుకు అబద్ధం చెప్పించావు స్వాతితోని అని నిలదీస్తూ ఉంటాడు బలరాం. అంతే ఫ్రెండ్స్, రేపు ప్రోమోలో ఏం చూపించారు అంటే, తన కొడుకుతో చెప్తా ఉంటుందన్నమాట శక్తి, రేపు భానుమతిని ఇంట్లో నుండి పంపించేస్తున్నాను. ఆ రోజు బలరాము జైలుకి వెళ్ళడానికి భానుమతి కారణమని నిజం చెప్పేస్తానని చరణ్ అని చెప్తా ఉంటుంది శక్తి. ఈలోపు ఇవన్నీ దూరం నుంచి వినేస్తుంది భానుమతి. ఇంకా అలా ఏడుస్తూ ఉంటుంది. అంతే ఫ్రెండ్స్.